వెల్కమ్ టు కార్తిక్ క్రియేషన్స్. అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు మా అమ్మ మలై పూరి అండ్ మలై జామున్ చేయబోతుంది. సో ఎలా చేయాలో చూసాం. మలై పూరి అండ్ మలై జామున్ కి కావలసిన ఇంగ్రీడియంట్స్ 1.5 లీటర్ పాలు, 1 లీటర్ మలై ప్రిపరేషన్ కి 1/2 లీటర్ మన స్వీట్ కోసం, కొద్దిగా బాదం మిల్క్ పౌడర్, ఒక 1/2 కేజీ పంచదార, కొద్దిగా నెయ్యి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ నూక, కొద్దిగా ఇలాచీ పౌడర్, బాదం, కొంచెం జీడిపప్పు ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా నిమ్మరసం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఈ 2 ప్యాకెట్ల పాలని ఇప్పుడు బాగా మరగనివ్వాలి. మన మలై ప్రిపరేషన్ కోసం అన్నమాట ఇది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకవైపు మనం పాకం పెట్టుకుందాం. లోట పంచదారని తీసుకున్నాను, 1/2 కిలో అవుతుంది. దీనికి మనం ఎంత పంచదార తీసుకుంటే దానికి డబుల్ వాటర్ని పోసుకోవాలి. దాంట్లో ఇది పాకం రానివ్వాలి. నేను బాగా ఒకసారి చుట్టూ కలిపేసుకోవాలి. ఇది మరుగుతుంది బాగా పాలని చూస్తూ. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంకొక ఈ గోధుమ నూకను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకప్పుడు గోధుమ నూకను అందులో వేసేసి కొద్దిగా వేగనివ్వాలి. కాస్త నెయ్యిని వేసుకొని ఒక 1/2 స్పూన్ నెయ్యి సరిపోతుంది. వేసుకుని ఇది బాగా నూకని వేయించుకోవాలి. కలర్ అనేది కాస్త లైట్ బ్రౌనిష్ వచ్చేదా అయిపోయింది. లైట్ బ్రౌనిష్ అనేది వచ్చేసింది. ఇక స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిపోయి నూకని మళ్ళీ మనం ఏ బౌల్లో పెట్టుకున్నాం అదే బౌల్లోకి మళ్ళీ ఈ నూకను ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నూకను అంతటిని మళ్ళీ అదే బౌల్లో మనం తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి దానిలో మనం ముందు తీసుకున్న పాలలో 1/2 పాలని ఇందులో వేసేసి కొద్దిగా మలై పూరి కలపడానికి ఉంచుకోవాలి. ఈ పాలలో 2 స్పూన్ల యాలకుల పొడి, కొద్దిగా పంచదార వేసుకొని మళ్ళీ ఇది బాగా 4 వైపులు దీన్ని కలిపేసుకోవాలి. ఇది మరుగుతుంది, కొద్దిగా దీన్ని మరగనివ్వాలి. ఈలోగా మనం పాలని కలుపుతూ ఉండాలి. పాలు దగ్గర పడ్డాయి. దీన్ని నేను స్టీల్ తప్పెలు తీసుకున్నాను కాబట్టి పాలకి కొద్దిగా అడుగు పడుతుంది. అది కలపకపోతే బాగా అడుగు పట్టేస్తుంది. అది కలుపుతూ ఉంటే మలై అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది. కలుపుతూ ఉంటుంది. ఇలాగా ఇది మరిగిపోయింది. దీనిలో మనం వేయించి తీసుకున్న ఈ గోధుమ నూకని ఇందులో కలిపేసుకోవాలి.
4 సైడ్స్ కలిసేటట్లు కలుపుకోవాలి. చివరగా కొద్దిగా నెయ్యి ఇందులో వేసుకోవాలి, ఒక హాఫ్ స్పూన్ వేసి మళ్ళీ 4 సైడ్స్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా దీన్ని మనం తయారు చేసుకోవాలి. స్టవ్ ఆపేస్తున్నాను. దీన్ని పక్కన తీసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు పాలను చూసుకోవాలి. ఇది అడుగు పట్టేస్తూ ఉంటుంది. దీన్ని మరిగేటంత వరకు, చిక్కపడి దగ్గర పడేటంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారా, లీటర్ పాలు కాస్త హాఫ్ లీటర్ కంటే తగ్గిపోయాయి. అలాగా ఇది అలా మరగనిద్దాం. ఇప్పుడు మన పాకం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. పాకం అనేది మరుగుతుంది. ఒక బౌల్ని తీసుకొని దాంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న మైదా పిండిని అందులో వేసుకొని కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పుని అందులో వేసుకొని 4 సైడ్స్ అంతా కలిసేటట్లు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇప్పుడు తీసి పెట్టుకున్నాం కదా మనం ముందు పాలని, ఆ పాలతోనే ఈ పిండినన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు కాకుండా కలుపుతూనే ఉండాలి. అలాగా ఈ పిండి అనేది బాగా కలిసిపోయింది. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. కలుపుకొని ఇంచుమించు మన దోశ పిండిలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానితే పూరి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. మన పాలు మలై కోసం పెట్టాం కదా, పాలు ఇవేమయ్యాయి ఒకసారి కలుపుకుందాం. దీన్ని పాలు అనేవి దగ్గరికి పడుతున్నాయి, మలై అనేది తయారవుతుంది, ఇంకా దగ్గరగా తయారవ్వాలి. ఇది కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టేస్తుంది. నేను స్టీల్ తప్పేలను తీసుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ పడుతుంది. ఇది మాటికి కలపాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకసారి పాకాన్ని కూడా చూసుకుందాం ఏమైంది. పాకం కూడా దగ్గరికి అవుతుంది, ఇంకా ఇది అవ్వలేదు, ఇంకా కొద్దిగా మరిగేసి దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. అందులో ఈ ఆయిల్ మరిగేలోగా మనం దీన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనం ముందుగా ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని బాల్స్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఈ సైజు బాల్స్ లాగా అన్ని ఒక్కొక్కటి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని మన నూనె వేయి ఆగిపోయింది. ఇవన్నీ ఆ వేడి నూనెలో వేసుకోవాలి. మన ఆయిల్ అనేది కాగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి.
మొత్తం 4 వైపులు దీన్నంతా లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయావి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కలర్ అనేది ఇలా వస్తే సరిపోతుంది, మరీ డార్క్ బ్రౌనిష్లో రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఆపేసి ఈ మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా తీసేద్దాం. తీసేసి ఇది ఈ ప్లేట్లో అన్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం అప్పటి నుంచి పాకం మరుగుతుంది. ఆ పాకం ఏమైంది అనేది ఒకసారి మనం దాన్ని చూసుకుందాం. పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా సిమ్ చేసుకొని ఇలాచీ పౌడర్ కొద్దిగా, ఒక 2 స్పూన్ల దాకా వేసుకోండి. దాంట్లో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. ఇప్పుడు పాకం అనేది బాగా వస్తుంది, బాగా సాగుతుంది. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని తేనె పాకం అంటారు. లైట్గా ఇలా వస్తే సరిపోతుంది. పాకం అనేది ఇలా పట్టుకుంటే లైట్గా ఇలా వస్తుంది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. జామున్ని 2 హాఫ్స్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. అన్ని జామున్ని ఇలాగే జస్ట్ మధ్యలోని ఇలాగా 2 హాఫ్ లాగా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న హాఫ్స్ అన్నీని మనం పాకం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అయిపోయింది. ఈ పాకంలో ఒక్కొక్కటి ఇలాగా వదిలేయాలి. ఈ పాకం అంతా ఈ అబ్జర్వ్ చేసినట్లుగా మొత్తం అంతా వదిలేయండి ఇందులో. ఇప్పుడు ఈ పాకాన్ని ఈ జామున్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఈ పాకంలో దీన్ని ఒక 5 మినిట్స్ వదిలితే అంతా అబ్జర్వ్ అవుతుంది. ఈలోగా మన మళ్ళీ ఎక్కడి వరకు వచ్చిందో మనం చూసుకుందాం. మలై అనేది కావస్తుందండి, దగ్గరగా అయ్యింది. దగ్గరగా అయ్యింది. ఇప్పుడు దీంట్లో కాస్త ఇలాచీ పౌడర్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా జీడిపప్పు బాదం పప్పుని తీసి ఉంచుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఫుడ్ పౌడర్ లేదు కాబట్టి నేను బాదం మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది జస్ట్ కలర్ కోసం మాత్రమే, మీ దగ్గర లేకపోతే ఇగ్నోర్ చేసేయండి.
కలర్ కోసం మాత్రమే నేను బాదం మిల్క్ పౌడర్ని వాడుతున్నాను. చూసారా, బాదం మిల్క్ పౌడర్ వేసేసరికి మంచి కలర్ వచ్చేసింది. మన మలై అనేది సూపర్గా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతకన్నా ముందు ఇంకొక పని చేయాలి మనం. మలై అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మలై పూరి కోసం అయితే మనకి ఇలా సరిపోతుంది, కానీ మలై జామున్కి అయితే ఇంకొద్దిగా దగ్గర కావాలి. దానికోసమని మనం పూరీది అనేది ఫస్ట్ తీసేద్దాం. ఒక బౌల్లోకి తీసేసి ఇది పూరి కోసం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా దగ్గరగా అవనివ్వాలి. జామున్కి ఏంటంటే థిక్గా ఉండాలి. ఇది ఇంకొద్దిగా దగ్గర పడిపోయింది అనుకోండి, ఇది జామున్కి బాగుంటుంది. ఇది మలై అనేది అంతా ఇది దగ్గరగా అయిపోయింది. మనం బాదం మిల్క్ పౌడర్ వేసాం కదా, దాంతో సూపర్ కలర్ అండ్ సూపర్ టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ జామున్లన్నీను పాకాన్ని బాగా అబ్జర్వ్ అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి మనం తీసుకుందాం. ఈ ఆఫ్లన్నీ జాగ్రత్తగా తీసుకోండి, 1 by 1 లేదా అంటే ఇవి బాగా పాకానంతా పీల్చేసి ఉన్నాయి కదా, ఇరిగిపోతాయి. అలా కాకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం ప్లేట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇదే పాకంలో మనం పూరి అనేది ప్రిపేర్ చేసి మళ్ళీ మనం ఇదే పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు పూరి ప్రిపరేషన్కి వచ్చేద్దాం. పూరి ప్యాన్లో ఏంటి అనుకుంటున్నారా, ఇది కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం మనం. గ్యాస్ని ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 అవర్ ముందు మనం పిండిని అయితే కలిపేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇప్పుడు తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసేసి మొత్తం 4 సైడ్స్ని ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు ప్యాన్ని తిప్పేసేయండి. ఇప్పుడు ఒక చిన్నపాటి గరిటెని తీసుకోండి. ఈ సైజు గరిటెని తీసుకుంటున్నాను. చిన్నదైతే అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని బాగా కలిపేసుకొని, పెనం అనేది వేడైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా దీన్ని కలిపేసుకొని కొద్ది సిమ్లో పెట్టుకోండి. ఈ మాత్రం సైజు అయితే మీకు వేస్ట్ అవ్వవు, తినడానికి కూడా బాగుంటాయి. దీన్ని మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలి.
ఒక్కొక్క దాన్ని తీసేసి మన పాకంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పూరీలన్నీ తయారు చేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ పాకాన్ని అంతా అబ్జర్వ్ చేసేయి. ఇప్పుడు వీటిని బయటికి తీసుకుందాం. బయటికి తీసి వన్ బై వన్ ఇందులో పెట్టుకుందాం. ముందు మనం పెట్టుకున్నాం కదా జామున్ కట్ చేసి, దాని సైడ్లోనే పెట్టుకుందాం. ఇది కూడా మనం ఒక ప్లేట్ని తీసుకొని, ఫస్ట్ మీకు చెప్పాను కదా బౌల్స్లోకి మనం అయితే జామున్లోకి మనకి గట్టిగా అవ్వాలి ఈ మలై అనేది అనేసి ఇలా అయ్యింది. ఇప్పుడు ఈ అయ్యే మలైని తీసుకొని వన్ బై వన్ ఒక్కొక్క దాంట్లోనే ఇలా మనం ఫిల్ చేయాలి. దానిపైన ఇంకొక హాఫ్ అనేది ఇలా పెట్టేయాలి. ఈ ఎక్స్ట్రాస్ అన్నిటిని మనం సైడ్ని ఇలా తీసుకుంటాం. ఇలా అన్నిటినీ అలానే చేసుకోవాలి. ఈ మలై అంతని జామున్లో పెట్టేసాం. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది మలై పూరి. దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేయాలి? మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, కొద్దిగా పలుచగా ఉండే మలై ఇది చుట్టూ స్ప్రెడ్ చేయాలి. ఇలాగా స్ప్రెడ్ చేసేసి రోల్ చేసేయాలి. అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ అనేది దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా మనం ముందు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం సర్వ్ చేసుకోవాలి అన్నిటి మీదన. ఓకే ఫ్రెండ్స్, మలై జామున్, మలై పూరి అనేది రెడీ అయిపోయింది. ఇది చూసారు కదా, ఒక హాఫ్ అన్ అవర్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలు చాలా ఇష్టంగా తినే ఐటమ్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్ చేయండి.